వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చేయలేని పని లేదనేటువంటి మాట కూడా ప్రపంచంలో అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, ఇంకా ఏ అధునాతనమైనటువంటి టెక్నాలజీ కానీ మనము మానవాళి మనుగడకు మంచికే మనం ఉపయోగించాలి, చెడుకు ఉపయోగించదు అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మొన్న డ్రోన్ల ద్వారా ఇజ్రాయిల్ మనకు పాలస్తీన్ల పైన మిసైల్స్ కూడా వేసింది, బాంబులు కూడా వేసింది, మనం విన్నాం కదా. మరి డ్రోన్ దానికి వాడడం మంచిదా చెడు? అందుకని డ్రోన్లను మంచికే వాడదాం, చెడుకు మాత్రం వాడద్దు అనేటువంటి మాట. అదే మరి రష్యా కూడా ఇలా ఉక్రెయిన్ పైన డ్రోన్ ద్వారా వాళ్ళు టార్గెటెడ్ భవనాల్ని, టార్గెటెడ్ మనుషుల్ని వాళ్ళు చంపడం జరుగుతూ ఉండేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అంత అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఈరోజు మనకు అందుబాటులో ఉంది అనేటువంటి మాట నేను మనం చేస్తూ, ఇలా డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసుకోకుండానే మన పురాతన కాలంలో ఏ మాదిరిగా వ్యవసాయాన్ని మనం చేసేవాళ్ళం, అదే మాదిరిగా ఈరోజు మన ప్రాంతంలో మన తాతలు, మన తండ్రులు మనకి ఇచ్చిన ఆ పరంపర విజయాలను కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు మత్స్య రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అతి చిన్న వయసు ఉండేటువంటి రాష్ట్రం తెలంగాణ 29వ రాష్ట్రం. ఇలా దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కన్నా అత్యధిక ధాన్యం ఉత్పత్తి ఈ సంవత్సరం తెలంగాణ చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. దాదాపుగా 66 లక్షల ఎకరాల్లో మనకు వరి సాగైంది మొన్న వానాకాలంలో. 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఎప్పుడు కూడా కాలేంత ధాన్యం ఎప్పుడు కూడా. అదే మాదిరిగా 53 లక్షల ధాన్యాన్ని ఇలా ప్రభుత్వమే మహిళా సంఘాల ద్వారా కానీ, సింగిల్ విండోల ద్వారా కానీ సేకరించడం జరిగింది. దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ప్రభుత్వం వేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. అదే మాదిరిగా పత్తి, అదే మాదిరిగా మిగతా చిరుధాన్యాలు, అదే మాదిరిగా మిగతా ఏ పంట ఉన్నా సరే ఇలా తెలంగాణలో మంచి పంటలు పండుతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం వానాకాలం మనకు చాలా బాగుంది. పద్ధతులతో ఏ విధంగా చేయొచ్చు, అధిక దిగుబడిని ఏ విధంగా తీసుకురావచ్చు అనే దాని విషయంలో ఈరోజు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు చాలా కృషి చేసినందుకు వాళ్ళని నేను అభినందిస్తా ఉన్నా. ఈ సందర్భంగా మేము ఈరోజు రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రైతులను ఏ విధంగా అంటే ఉన్నతంగా తీర్చిదిద్దొద్దు, రైతులను ఏ విధంగా ఆదుకోవచ్చు అనే విషయంలో ఈరోజు మన ప్రజాప్రభుత్వం చాలా ముందుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా చాలా మంది పాల్గొని ఉండాలి. 30వ తారీఖు మన నవంబర్ రైతు పండుగ మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ నాకు తెలిసి భారతదేశంలో అంత పెద్ద ఎత్తున అంటే 3 రోజులు రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్ర ఎక్కువ అక్కడ ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో మేము దాదాపు ఒక 150 స్టాల్స్ ఓన్లీ వ్యవసాయానికి సంబంధించి, అంటే ఈ టెక్నాలజీతో ఎట్లా వ్యవసాయం చేయొచ్చు, ఆధునిక పద్ధతులతో వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అనే విషయం మీద దాదాపు ఒక 150 స్టాల్స్. అందులో ఇప్పుడు మీరు మాట్లాడిన డ్రోన్స్ సంబంధించింది కాకుండా ఇంకా అంటే విత్తనాలకు సంబంధించి, ఎరువులకు సంబంధించి, చాలా రకాల పనిముట్లకు సంబంధించి కూడా చాలా స్టాల్స్ అక్కడ దాదాపు 150 స్టాల్స్ ఒక 3 days ఒక పండగ వాతావరణం లాగా మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఆధ్వర్యంలో. పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లానే కాదు, ఉమ్మడి అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అక్కడికి రైతులు వచ్చి ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. నెక్స్ట్ డే మేము లాస్ట్ డే రోజు రైతు పండుగ ప్రోగ్రామ్ అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గము అందరూ కూడా ఆ మీటింగ్ రావడం జరిగింది. దానికి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు అటెండ్ అయ్యి మేము చేసిన ప్రోగ్రామ్ లో అభినందించడం కూడా ఆ రోజు జరిగిందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.